హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి పెళ్లి వీడియోలో సెకండ్ పార్ట్ అనమాట. మార్నింగ్ పెళ్లి కూతుర్ని చేసేసిన తర్వాత మార్నింగ్ ఆడపెళ్లి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో అయితే చూద్దామన్నమాట. పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర గారెలు అలాగే పరమాన్నం వండి దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసి సాంబ్రాణి వేస్తారనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ అమ్మ వాళ్ళు, పిన్ని, ఇంకా అత్తయ్య అందరూ కలిసి తలంబ్రాల బియ్యము అలాగే ఒడిగంటి బియ్యం కలుపుతున్నారనమాట. మీకు తెలుసా తలంబ్రాల బియ్యంలో ఒడిగంటి బియ్యంలో ఏమేమి కలుపుతారో? ఆ హడావుడిలో ఎవరికి కూడా సరిగ్గా తెలియదు అనమాట. ఇలా నేనైతే వీడియో తీసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత మనకి తెలియడం కోసం అనమాట. నేనైతే ఎప్పుడు ఏమేమి వేస్తారనేది ప్రత్యేకంగా అయితే చూడలేదు. సో మన పెళ్ళిలో అయితే ఇంకా ఎలాగో హడావుడిగా ఉంటుంది. సో మా చెల్లి పెళ్ళిలో అయినా అయితే మొత్తం చూద్దామని అయితే చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి రెండు సపరేట్ వాటిలో బియ్యం అయితే తీసుకున్నారనమాట. ఫస్ట్ ఒడిగంటి బియ్యం అయితే కలుపుతున్నారు. ఒడిగంటి బియ్యంలో బియ్యం పోసిన తర్వాత 2 జాకెట్ ముక్కలు అలాగే 11 రూపాయలు పెడుతున్నారనమాట. ఎంతైనా పెట్టొచ్చేమో, వీళ్ళైతే 11 రూపాయలు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అలాగే కంద పిలకలు అనమాట. అప్పుడే తీసుకొచ్చిన కంద పిలకలు అయితే పెట్టారు. అలాగే రవికి ముక్కల్లో తాంబూలం పెట్టేసి, ఇంకా ఈ వడిగంటి బియ్యం కాబట్టి కొంచెం పసుపు, పెళ్ళికి కొట్టిన పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు అయితే కలిపారనమాట. అది కొంచెం చూస్తున్నారు కదా, కంద పిలక, తర్వాత ఎండు కొబ్బరి చిప్పలు అవన్నీ కూడా వేసేసి దీన్ని అయితే కట్టి పెడతారనమాట. పక్కకు పెట్టిన తర్వాత తలంబ్రాల బియ్యం అయితే కలుపుతారు. ఒడిగంటి బియ్యం కలిపి పక్కన పెట్టిన తర్వాత ఇంకా తలంబ్రాల బియ్యం కూడా అయితే కలుపుతున్నారనమాట. ఈ డిప్పులో అయితే బియ్యం తీసుకున్నారు. ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొంతమంది అయితే ముత్యాలు, పగడాలు అవి కూడా కలుపుతారనమాట. సో ముత్యాలు, పగడాలు అలాగే నెక్స్ట్ వచ్చేసి పువ్వులు అనమాట. రంగురంగుల పువ్వులు, గులాబీలు, మల్లెపూలు వేసేసి పెళ్ళికి ముందు పసుపు దంచుతారు కదా, అదే పసుపు వేశారనమాట. పసుపు వేసి కొంచెం నెయ్యి కానీ నూనెని కానీ వేస్తారనమాట. వీళ్ళైతే కొంచెం కొబ్బరి నూనె వేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా కరివేపాకు, కందపిలక పెడతారంట. సో కరివేపాకు అలాగే చిన్న చిన్న కంద పిలకలు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సెంటు అయితే వేశారనమాట. ఇందులో వచ్చేసి ఇందాక 11 రూపాయలు పెట్టారు కదా, ఇందులో వచ్చేసి 51 రూపాయలు పెడుతున్నారు. నెక్స్ట్ అలాగే ఆవు పాలు అనమాట. అందరూ 5గురు అయితే కలిపి కూర్చున్నారనమాట కలపడానికి. 5గురు కూడా చేతిలో ఆవు పాలు అయితే పోసుకొని ఈ తలంబ్రాల బియ్యం అయితే కలుపుతున్నారు. శీలచ్చు ఏదంటుంది? ఇవి ఎట్లా పంపిస్తారు ఇప్పుడు? వస్తున్నా ఇవేమో తలంబ్రాలు పోసుకుంటారా, అవి ఉంచి మళ్ళీ చెల్లికి అప్పుడు అక్కడికి వెళ్ళినా కొండిస్తారు కదా. తలంబ్రాల బియ్యంలో కూడా 51 రూపాయి డబ్బులతో పాటు తాంబూలము, 2 కొబ్బరి చిప్పలు అలాగే 2 రవికి ముక్కలు కూడా పెట్టేసి కడుతున్నారనమాట. ఇవైతే పెళ్లిలో తలంబ్రాలు పోసుకుంటారంట. ఇందాక ముందు కట్టిన బియ్యం అయితే తర్వాత అత్తగారింట్లో ఒడిగంటి బియ్యం అని వండుతారు. అంటే మొదటిసారి పాయసం చేస్తారనమాట. ఆ బియ్యంతో అయితే పరమాన్నం చేస్తారు. కోడల చేత ఫస్ట్ టైం అయితే ఆ బియ్యంతోనే వండిస్తారనమాట. సో నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత అయితే ఇంకా చెల్లిని రెడీ చేసి కూర్చోబెట్టి ఇంకా పెద్దవాళ్ళందరితో అక్షింతలు అయితే వేయించారనమాట. ఇంకా మార్నింగ్ ఫోటోగ్రఫీ అయితే నాదే అనమాట. సో ఇంకా అందరూ అక్షింతలు వేసేటప్పుడు ఫొటోస్ అయితే తీసాను. అవి కూడా అయితే ఈ వీడియోతో అటాచ్ చేశాను అనమాట. సో ఈ విధంగా అయితే మార్నింగ్ పెళ్లి కూతురు చేసే కార్యక్రమము అలాగే తలంబ్రాలు కలిపే కార్యక్రమం అయితే పూర్తయింది.
నెక్స్ట్ ఇంకా పార్ట్ 3 వీడియోలో వచ్చేసి పతాండం అనమాట. పెళ్లి కూతురికి అత్తగారి ఇంటి నుంచి పతాండం అయితే వస్తుందన్నమాట. సో ముత్తైదువులందరూ కూర్చొని పతాండాన్ని అయితే అందరికీ చూపిస్తారనమాట. సో ఆ వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది. ఈ ఫోటోషూట్ చూసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ కూడా దీని మీద వస్తుంది అనమాట. క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూడండి. వీడియోస్ నచ్చుతుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.